నుంచి ఎక్కువసేపు మాడడానికి టైం ఇవ్వట్లేదు కదా, అందుకని ఈరోజు టైం ఇద్దాం అనిపించింది. ఇంకా మంచిగా ఉండేది. పచ్చి తెలుస్తుందిరా, మీకు తెలియదు. వెళ్ళిపోయా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ మనో అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. వీడియోస్ అయితే ఒక 3-4 days లేట్ అవుతున్నాయి, ఎందుకంటే మా నాన్నగారు పిఠాపురంకి వెళ్ళారు కదా. అక్కడి నుంచి అక్కడే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మమ్మీ దగ్గర ఒక 5 days ఉన్నారంట. సో చాలా ఆఫర్ 3 days వెళ్ళాను మమ్మీ దగ్గరికి. సో బ్లెస్సింగ్స్ తీసుకొని మళ్ళీ వెళ్ళాను. బ్లెస్సింగ్స్ అంటే గైస్ మీరే వినండి. సో మేమైతే లాస్ట్ వీడియో చూస్తారు కదా, వీడికి యాక్సిడెంట్ అయిందంటే హిందూ ఎంత ఎమోషనల్ అయిందో. సో మనం అయితే ఇప్పుడు మళ్ళీ మేము ఇద్దరు కలిసి హిందూ పైన ఒక ప్రాంక్ చేద్దాం అనుకున్నాం. చాలా అంటే ఎక్స్ట్రీమ్ ప్రాంక్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఏం కాదు, నార్మల్గా తనకి కొంచెం తెలియదు ఏం ప్రాంక్ చేస్తున్నాము అని. వాటర్ ప్రాంక్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు నాన్నగారు అనుకుని కొంచెం పేడ డబ్బా బాగుంటుంది, పేడ తెచ్చాడు అదే పనిగా. సో ఇప్పుడైతే ఇల్లు పైన ప్రాంక్ చేస్తున్నాం. సో మీరు చూడండి దాన్ని ఎలా ఏం చేస్తారు. లాస్ట్ దాకా వీడియో చూడండి, ఫుల్ ఫన్ ఉంటుంది. ఏం లేదు మాడ కొంచెం మాడలిట్రా ఒకసారి కూర్చోమ్మా, నీకు మాడది కాదమ్మా. నీకు చాలా నుంచి ఎక్కువసేపు మాడడానికి టైం ఇవ్వట్లేదు కదా, అందుకని ఈరోజు టైం ఇద్దాం అనిపించింది. నీకు మనీ ఒక ఇచ్చినాడు చెప్తాలే, కానీ ఇప్పుడైతే ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నాడు నీకు. అయితే నువ్వు మర్చిపోలేవు ఆ గిఫ్ట్ అయితే, అంత మంచిగా ఉంటుంది తెలుసా. కానీ ఒక వాకే చెప్పాలి కాదు కాదు మమ్మీ, చాలా మంచిగా ఉంటుంది, క్యూట్ ఉంటుంది. బహుశా చందమామ పెట్టి ఇంకా మంచిగా ఉండేదేమో. అమ్మా నాకు వర్షం పడినట్టుందమ్మా. పిచ్చి తెంగి నానేమమ్మ, నాకు ఎందుకు కాలేదని అప్పుడే చెప్పినా కదే. నేను పిచ్చి తెంగి నానే, ఎవరున్నారా పైన కిందికి? ఎవరు లేరు మమ్మా అసలు. అయ్యా చీ పేడ నీళ్ళు అమ్మా, స్మెల్ వస్తుంది అమ్మ. మొత్తం పచ్చి, నా ప్యాంట్ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది. అబ్బా అబ్బా పచ్చి అయిపోయింది. అబ్బా అబ్బా పచ్చి. ఎవరు పైన, ఎవరు మీరంతా? మమ్మా నేను ఎందుకు చేస్తానమ్మా, నాకు ఎంత ఇష్టం. చేయచ్చు పైన నువ్వేనా? నీళ్ళండి, పేడ నీళ్ళు ఎంత చూసా స్మెల్.
కూర్చో ఒకసారి కూర్చో నేను దిగేది వంటలోది. లేదు జరుగునా నీ పిచ్చి దిగిపోయాకు. కోపడితే అసలు ఈ లోకం మీద చీలిపోద్ది తెలుసా? అరే నాతోనే ముద్దలతో అసలు తెంగ. వెనకాలంతా తేడా అబ్బా గబ్బు. అరే మను నాకు చిరాకు ఏమైంది చెప్పా? ఎందుకు ఇంత చేస్తున్నావు చెప్పు? అదే అర్థం కావట్లేదు. ఎవడు పోతాడు? ఎవడు వాడా? అరే మీ యాక్టింగ్ కి నిజంగా ఎవడు వాడు పోయినా? నేను కాదు మను, నేను కెమెరా పెట్టుకొని ఏదో కొన్ని వాక్యాలు రీల్స్ చేసుకున్నాను వచ్చాము మనం. అంతలా ఎవడా నీళ్ళు పోసాడా? వీడియో అంటే నాకు చెప్పి చేయండి రా, అర్థమైందా? చెప్పకుండా చేస్తే నా మొట్టలు అది నాకు ఎంత బీప్ తింటుంది తెలుసా నాకు. అంటే చెప్పకుండా చేస్తారు ప్రాంకులు అంటే. చెప్పి చేస్తే దాన్ని అరే ప్రాంక్ అంటారు. నీ ముందే కదరా స్టమక్ పెయిన్ తో పడుకున్నా నేను సోఫాలోనే. అరే నేను పీరియడ్స్ లో ఉన్నా. తెలికినాడు మైండ్ నిన్ను. అరే పీరియడ్స్ లో ఉన్నా కూడా అర్థం చేసుకోరారా? ఏం మనుషులు మీరు? మాకు తెలియదు నిజంగా పీరియడ్స్ అని చెప్పని. అసలు నిజంగా నాకు ఏం వస్తుందేమో. అసలు నాకు ఓపికే లేదంటే ఇప్పుడు నేను మళ్ళీ స్నానం చేసుకోవాలారా? పీరియడ్స్ నార్మల్ గా ఒక మాట, నీ పీరియడ్స్ నాకు తెలుసు, నేను షాప్ నుంచి వచ్చి అడిగితే పెయిన్స్ ఏందో మాకు తెలుస్తుందిరా, మీకు తెలియదు. ఎంత పెయిన్ తో అనుకున్నానో నాకు తెలుసు. అట్లాంటిది ఇట్లా పైకి వచ్చి వాటర్ బ్యాంక్ మొట్టల బ్యాంక్ చేస్తే నాకు ఎంత బాధ ఉంటుందిరా. నిజం చెప్పాలా? నేను నిజం చెప్తా కదా, నేను షాప్ లో ఉంటే ఫోన్ చేసి అరే ప్రాంక్ చేద్దాం రారా అన్నాడు. ప్రాంక్ కాబట్టి నేను నీకు చెప్పాలంటే నీకు చెప్తాను లేదా? చేస్తే వాటర్ అంతా తలకు పట్టుకుంటుందిరా. నేను ఎట్లా రా, నేను 2 days అవుతుందిరా ఈ రోజుకి. నేనేం తినక చేసిందల్లా చేసి సారీ అంటావేంది నా? నాకు అర్థం కాదు. చిన్న ప్రాంక్ మమ్మ అంటే అంటే కాదు మమ్మ, ఆగు మమ్మ, చెప్పేది మమ్మ. ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు. ఇలాంటప్పుడే సింగిల్ స్టార్. అను నీతో నిజం సరే వీడియో నీకు ఎట్లా నుంచి చెప్పు. వీడియో వెళ్ళిపోతా కిందకి. ఫస్ట్ కొంచెం నీకు ఒక మాట చెప్తా. ఆడు చూడు, ఏదో నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తున్నారు గాయస్, నాకు తెలియదు. ప్లాన్ కి ఏం లేదు, తొందరగా డ్రెస్సింగ్ సమస్య లే, ఏదో ప్లాన్ చేస్తున్నారు, మనం చిక్కే సమస్య ఉండదు. గాయస్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మాకు తన పీరియడ్స్ లో ఉందని నిజంగా తెలియదు. లైక్ నేనైతే షాప్కి వెళ్ళిపోయా. పను చూడు మనం నీకు పియ్య నీళ్ళు కలిపి మరి తీసుకొచ్చేస్తా చూడు. నాకు ఫస్ట్ ప్యాడ్ చూడు ఫస్ట్ చెప్తుడు. అంటే ఊరికేరా అది ఆనందంగా వీలవుతుంది. చూడు ఇప్పుడు చూడు, బాధ అంతా పోయింది. కిస్సులు ఇచ్చుకుంటారు నా ముందర. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ మనో అఫీషియల్. వెల్కమ్. మీకు ఇంకా ఇలాంటి క్రేజీ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మేము ఖచ్చితంగా మీరు అది ఎంత పెద్ద డేర్ అయినా ఎంత పెద్ద వీడియో అయినా చేస్తాం. ఆఖరికి రిషన్న పైన అయినా శ్రీన్న పైన అయినా చేస్తాం. వచ్చింది మళ్ళీ చూసారా మొమ్మ అంట, వచ్చింది సిగ్గు లేకుండా. సో గైస్ బాయ్, లవ్ యూ ఆల్, బాయ్.